ఎకరాలు 13 ఎకరాల చిల్లర ఏదైతే జామియా మసీద్ సంబంధించిన స్థలం ఉందో దాంట్లో 5 ఎకరాల్లో ఒక స్కూల్ని కడుతున్నాము. ఆ స్కూల్ ముస్లింలకు సంబంధించిన స్కూల్ లాగా ఉంటుందని చెప్తున్నారు. ముస్లింలకు సంబంధించిన స్కూల్ లాగా పెట్టే పని అయితే అక్కడ స్కూల్ కట్టాల్సిన అవసరమే లేదు. స్కూల్ అనేది అందరూ హిందువులు కానీ, ముస్లింలు కానీ, దళితులు కానీ, క్రైస్తవులు కానీ ప్రతి ఒక్కరు కూడా అక్కడ చదువుకుంటేనే దాన్ని స్కూల్ అంటారు. ముస్లింలు మసీద్కి వెళ్తారు, హిందువులు దేవస్థానానికి వెళ్తారు, క్రైస్తవులు చర్చికి వెళ్తారు. అందరి బిడ్డలు స్కూల్కి వెళ్తారు. అక్కడ స్కూల్ మీరు కడతారు. సిఎస్ఆర్ ఫండ్ కింద నారాయణ సారు 15 కోట్లు ఇస్తారు. ఈ 15 కోట్లలో 5 ఎకరాల్లో ఒక బ్రహ్మాండమైన స్కూల్ కడతామంటున్నారు. 15 కోట్ల స్కూల్ కట్టిన తర్వాత ఆ స్కూల్ని ఎవరు నడపాలా? ఆ స్కూల్లో ఫ్యాకల్టీ యాడ్ నుంచి తీసుకొని వస్తారు? అక్కడ చదువు చెప్పే టీచర్లకు జీతాలు ఎవరిస్తారు? వర్క్ బోర్డులో పనిచేసే వాళ్లకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని మీరు చెప్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. మీ మాటలు చలామణి అవుతున్నాయి కాబట్టి మీరు ఏమైనా చేసేస్తారు.